ఎట్లెట్లనో కొడుతుంది. కొంచెం ఏం చేస్తుంది మీరు చూడాలి, భయం అవుతుంది. ఈరోజు మిర్చిని చూస్తే భయం అవుతుంది. కాకరకాయలు కూడా జర అట్లట్లనే ఉన్నాయి అనుకోండి. ఇగో ఇవి జర పండ్లు ఎక్కువ వెళ్ళినాయి. ఇగో ఇది దందా ఇది. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్, నమస్తే. ఈరోజు సాటర్డే, శనివారం. ఇగో నిన్న మన మాల్ అయితే మొత్తం అయిపోయిందిగా. ఇలా తక్కడ బాట్లు ఉన్నాయి. ఇగో క్యారెట్, ఇది కొంచెం బాబాయ్, రెండు బాబాయ్ మిగిలింది. ఇవాడ మార్కెట్లో మన చాలా కప్పేసి అటు నుంచి బోయినపల్లికి అయితే పోదాం. ఈరోజు కూడా కొద్దిగా తక్కువనే వేసుకుందాం. మాల్ ఒక 2-3 ఐటమ్లు వేసుకొని జర ప్రాఫిట్ కొట్టడానికి ట్రై చేద్దాం. టైం 7 అవుతుంది. ఇప్పుడే బోయినపల్లికి అయితే రీచ్ అయినాం. ఈ బాక్సులు ఆయనకు అప్ప చెప్పేసి పని అయిపోతుంది. మా అత్తయ్య బాక్సులు ఇవి ఆమె తీసుకుంది. ఆయనకు సీట్కి అప్ప చెప్పేస్తే మనం మాల్ వేసుకోవడం స్టార్ట్ చేద్దాం. అస్సలు మార్కెట్ ఈరోజు శనివారం అన్నట్టే లేదు. మొత్తం ఈరోజు చాలా ఖాళీ ఉంది. శనివారం ఆదివారం రచ్చ ఉంటుండే, ఎక్కడ అక్కడ ట్రాఫిక్ ఉంటుండే. మొత్తం ఎంటీ, మొత్తం అసలు శనివారం అన్నట్టే లేదు. మరి రేట్లు ఎట్లున్నాయేమో, మాల్ ఎట్లుందేమో చూద్దాం. ఇగో ఇది మన కాకరకాయ. మనం కాకరకాయ వేసి మన అటీరా ఆర్వీసీ షాప్ దగ్గర వేసినాం. మనం మొన్న మిర్చి వేసినాం చూడు, ఆడ వేసినాం కాకరకాయ. మన సంచాడ పడ్డది. మనకు 1400 అయినాయి కాకరకాయకి. 25 రూపాయలు ధర పడ్డది. ఇప్పుడు అది మోపించేసిన తర్వాత వేరే ఐటమ్ ఇద్దాం. దొండకాయ దగ్గరకు పోయినా మీరు ఎందుకు పోయినా నాకు కూడా అర్థం కాలేదు. ఇక ఇది మన సంచి కింద ఉంది, అడుగు మొత్తం అడుగులు ఉంది. ఇది 62 కిలో వచ్చింది. ఇది మొత్తం 950, అంటే 1000 రూపాయలు కిరాయిలతోని. అమ్మాలతోని 970, కిరాయిలతోని 1050 అవుతాయి. దొండకాయ అనేది వేసినాం ఈరోజు. మొత్తం ఎట్లా వస్తుందో మాది చూడాలి. అన్నం మీద హోప్స్. అయితే దొండకాయలు ఎందుకు వేసిన అంటే, అది చూడగానే నాకు కొంచెం సన్నగా అనిపించినాయి. సన్న దొండకాయలు మంచిగా ఉంటాయి కాబట్టి వేయాలనిపించింది. అది అసలు దొండకాయ దగ్గర పోవద్దు అనుకున్నా, 2 ఐటమ్లు వేద్దాం అనుకున్నా, కానీ నాకు నచ్చింది, అందుకే వేయాల్సి వచ్చింది. వేసిన ఇంకా మిర్చి వేసుకుందాం. మనం మిర్చి వేసుకొని వెళ్ళిపోదాం. మిర్చి దొరకకపోతే చాలు, 2 ఐటమ్లు చాలు. ఎక్కువ ఐటమ్లు వేస్తే పైసలు వస్తాయి, అందుకే 2 ఐటమ్లు చాలు. ఇంకా వెళ్ళిపోదాం. కాకరకాయ వేసినాం, దొండకాయ వేసినాం, మిర్చి దొరికితే వేద్దాం, లేదంటే లేదు. చాలు 3 ఐటమ్లు, 2 ఐటమ్లు. ఏంటంటే మనం మిర్చి వేసేసినాము. మిర్చి మనకి 30 రూపాయలు ధర చెప్పిండు, కానీ 25 రూపాయలకి వేసిండు. 2 సంచులను మాట్లాడినాం, నాకోటి అన్నకోటి, అంటే 25 రూపాయలు వేసిండు. అది 2 కలిపి 2 సంచులు కలిపి 2900 అయింది. కిరాయిలతోని 2200, 2900 అంటే 3200 అవుతుంది కిరాయితోని. ప్లస్ ఏంటంటే మనకు ఒక సంచికి 2 సేమ్ వచ్చినాయి. 58 కిలోలు 58 కిలోలు వచ్చింది కాబట్టి ఒక సంచికి 2900, సగం ఎంత 1450 పడ్డట్టు మనకు లెక్క. ఇగో ఇది మన బండి. ఇగో మన కాకరకాయ సంచి, దొండకాయ సంచి, ఇంకా మిర్చి సంచులు రాలేవు, తెస్తుంది. నేను ఒక్కని వచ్చినా కాబట్టి నేను ఒక్కనే సెట్ చేసుకోవాలి. ఈరోజు అన్న రాలేడు, మనమే డ్రైవర్ కాబట్టి మనమే సెట్ చేసుకోవాలి. మంచిగా సెట్ చేసినా ఇవాళ. ఇంకా మిర్చి సంచులు వస్తే వచ్చిన తర్వాత ఈడేసేద్దాం. అయిపోయింది. మనం 3 ఐటమ్లు అయితే వేసేసినాం. ఇంకా ఇంటికి పోవడమే. ఇంకా బాబాయ్ వాళ్ళు, ఆ సంతోష్ గాని వాళ్ళు వేస్తే ఇంకా బండి నిండిపోతుంది, ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా 1/2 అవర్. 9కి ఎగ్జాక్ట్గా 2 నిమిషాలు తక్కువ ఉంది. ఇక బండి మాత్రం నిండిపోయింది. ఇప్పుడు మెల్లగా ఇంటికి అయితే పోదాం. ఇంకా ఇంటికి పోయి డైరెక్ట్ మార్కెట్లోకి వెళ్ళిపోయి అక్కడ దించేసి ఆ నుంచి అంటే ఇంటికి పోదాం. సంతోష్ హాయ్ చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. అసలు టైం అయితే 4 అవుతుంది. ఇప్పుడే మనం మార్కెట్లోకి వచ్చిన. మాల్ అయితే పోసిన, కొంచెం పోసిన. గిరాకీ అయితే పబ్లిక్ అయితే అస్సలు లేరు, ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు మీకు మాల్ చూపెడతా. ఇగో కాకరకాయ, మన దొండకాయ, ఇగో మన మిర్చి ఇంకా పోయాలి. ఇప్పుడు పోస్తున్నా. పోసిన తర్వాత ఒకసారి వీడియో చూపెడతాం మీకు. ఇది మారు. టైం 4 అవుతుంది, ఇంకా పబ్లిక్ అయితే అస్సలు రాలేరు. చూద్దాం ఈరోజు తొందరగా అమ్మేస్తామా లేదా. అయ్యో మనం మిర్చి అయితే మొత్తం పోసేసినాం. చాలా పెద్ద అయింది కుప్ప. దొండకాయ కూడా మొత్తం పోసేసినాం. దొండకాయ మంచిగా వెళ్ళింది, సన్నగా వెళ్ళింది. కానీ మిర్చి కొంచెం నాకు ఎట్లెట్లనో కొడుతుంది. కొంచెం ఏం చేస్తుంది మీరు చూడాలి, భయం అవుతుంది. ఈరోజు మిర్చిని చూస్తే భయం అవుతుంది. కాకరకాయలు కూడా జర అట్లట్లనే ఉన్నాయి అనుకోండి. ఇగో ఇవి జర పండ్లు ఎక్కువ వెళ్ళినాయి. ఇగో పండ్లు ఇట్లా చూద్దాం. ఇగో
బాగున్నాయి కానీ పండ్లు జర ఎక్కువ వెళ్ళినాయి. ఈడ కూడా ఎంతో కూడా డ్యామేజ్ బాగానే వెళ్తున్నాయి. చూద్దాం ఎట్లా ఏం చేస్తుందేమో. ఫస్ట్ హాఫ్ అయితే చూద్దాం. ఫస్ట్ హాఫ్ మంచిగా నడుస్తే సెకండ్ హాఫ్ నడిచినట్టే. చూద్దాం ఏమవుతుంది ఇవాళ. మొత్తం ఈరోజు నాశనమే మార్కెట్. ఎందుకంటే అర్ధ కిలో 20 పెట్టినారా నడరా తమ్ముడు నువ్వు నాడు. అర్ధ కిలో 20 పెట్టేసినా గిరాక్ గలది పిచ్చిలేస్తుంది. అయ్యో మిర్చి అర్ధ కిలో 20 పెట్టినా అసలు మిర్చి మొత్తం దెబ్బ కొట్టేసింది ఇవాళ. కాకరకాయ మొత్తం అయిపోయింది. ఇంకో 4-5 కిలో ఉంటుంది. ఇది 20 అర్ధ కిలో. దొండకాయ కూడా అయిపోయినట్టు. అది ఇంకో 4-5 కిలో ఉంటుంది. అది ఒకటి అర్ధ కిలో 20 పెట్టేసిన మొత్తం. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ అయిపోయింది. గిరాక్ అయితే కాలే. ఎట్ లాస్ట్ క్లైమాక్స్ ఏంటంటే ఈరోజు అయిపోలేదు మాల్ మొత్తం. అట్లనే వెలిగింది. అట్లనే కాదు మిర్చిగో ఇది ఒక 15 కిలోల పైన ఉంటుంది. 15-20 కిలోలు ఉంటుంది. దొండకాయ ఒక 4 కిలోలు ఉంటుంది. కాకరకాయలు అయిపోయినాయి. ఇది ఒక కిలో అంత ఉంటుంది. ఇంక ఇది డబ్బులు అయితే ఈరోజు వచ్చినాయి. మాల్ పైసలు అయితే వచ్చినాయి. ప్రాఫిట్ కూడా వచ్చింది కానీ కొద్దిగానే వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ప్రాఫిట్ చెప్తా. ఇప్పుడైతే మనం ఇంకొక 15-20 నిమిషాలు చూసేసుకొని ఎత్తేసుకొని ఇంక వెళ్ళిపోదాం. పబ్లిక్ అయితే ఏం లేరు, అయిపోయింది మొత్తం. ఖాళీ అయిపోయింది మార్కెట్ అయితే. ఇంకో 15-20 నిమిషాలు చూసి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మనం ఇంటికి అయితే వచ్చేసినాం. ఇక మన మాల్ పైసలు 4200. ఇది మనకు వచ్చిన లాభం. ఇవి ఎంతున్నాయంటే 1000 రూపాయలు ఉన్నాయి. 1020 రూపాయలు ఉన్నాయి. ప్లస్ మనకు ఆన్లైన్లో ఎంత వచ్చిందంటే 180 రూపాయలు వచ్చింది. మొత్తం మనకు 1200 వచ్చింది ఈరోజు. ఇగో ఇదంతా అవే 1200 ఎందుకు వచ్చిందంటే ఈరోజు ప్లస్ మనకి కాకరకాయలు, మిర్చి. కాకరకాయలు అయితే చాలా దెబ్బేసింది. ఎందుకంటే అవి మొత్తం ఎల్లో కలర్ అయిపోయినాయి. అవి మొత్తం పండ్లు కాలేవు, ఇటు మొత్తం కాయలన్న లాగా లేవు. సగం పండ్లు లాగా ఉండి సగం కాయల్లాగా ఉన్నాయి. అవి పోలేవు. అందుకే అర్ధ కిలో 20 పెట్టేసిన. అది జోకనికినే చాలా ఎక్కువ పోతుంది. అది జోకుతుంటే అర్ధ కిలోకి ఒక్కొక్కటి ఎక్కబోతుంది. అందుకే అది దాని పైసలు దానికి వచ్చినట్టు లెక్క. ఇప్పుడు మనకు దేంట్లో వచ్చినాయంటే జస్ట్ దొండకాయ మొత్తం పోయింది. దొండకాయలనే వచ్చినట్టు లెక్క. మొత్తం పోయిందంటే అదొక ఇంకో 2-3 కిలో ఉంటుంది అంతే. దొండకాయలనే వచ్చినాయి మనకు పైసలు. మిర్చి అట్లనే ఉంది. ఎంత ఉంది ఇంకా 20-25 కిలో ఉంటుంది. వస్తుంది కదా, 20 కిలో అయితే ఉంటుంది ఖచ్చితంగా. 20 కిలోలు 40 కాడికి అమ్మినా సరే 248 800 రావాల్సింది దాంట్లో. ఈరోజు మిర్చి కూడా మొత్తం పోతే మంచిగా మనకు 2000 దాకా వస్తుండే. కాకపోతే మన బ్యాడ్ లక్ ఏంటంటే మిర్చి కూడా మంచిగా వెళ్ళలేదు ఈరోజు. అంటే మిర్చి బాగానే ఉంది కానీ మిర్చి కాడలే మొత్తం ఆరిపోయినట్టున్నాయి. అందుకని గిరాకైతే కాలే. ప్లస్ ఏంటంటే ఈరోజు మార్కెట్ మొత్తంలో అందరూ మిర్చి కాకరకాయలు బాగా వేసుకొచ్చారు. దాని మీదకి వెళ్ళి కూడా కొంచెం ఇంపాక్ట్ చూపెట్టింది మన గిరాక్ పైన. అదే పరిస్థితి. మన మాల్ పైసలు అయితే వచ్చేసినా మనకు ప్రాఫిట్ కూడా వచ్చింది. కాకపోతే నిన్నటిది మొన్నటి దాంతో కంపేర్ చేస్తే మనకు ఒక 800 తక్కువనే వచ్చింది. ఎందుకంటే ఈరోజు వచ్చింది 1200 కాబట్టి. చూద్దాం, రేపైతే మార్కెట్కి పోదాం ఖచ్చితంగా. ఈరోజు మిలిగింది మిర్చి అయితే మిలిగింది. అది రేపు అమ్ముకుంటే రేపు కూడా వస్తాయి డబ్బులు. ప్లస్ మనం రేపు బోయినపల్లికి పోయి రేపు కూడా 2 ఐటమ్లు వేసుకొని వద్దాం, అమ్ముకుందాం. రేపు ట్రై చేద్దాం. మ్యాక్సిమం 2000 పైన కొట్టడానికి ట్రై చేద్దాం. ఓకేనా. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. కొద్దిగా ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇట్లా వీడియోస్ చేయడానికి కొంచెం మోటివేషన్ వస్తుంది. అందుకని ఓకేనా, బాయ్.